ఆయనే రెచ్చగొడుతున్నారు. వాళ్ళే అమ్మనా బూతులు తిడుతున్నారు. వేదికల మీద కూర్చొని వాళ్ళు తిట్టుకుంటా, తెలంగాణ మేధావులను తిట్టుకుంటా, మెసేజ్లల్లా, వాట్సాప్లల్లా, ఫోన్లల్లా సంపుతం మిమ్మలను, మీ పెళ్ళాలను రేప్ చేస్తాము, మీ చెల్లెలను రేప్ చేస్తాము, మీ అక్కలను రేప్ చేస్తాము, మీ తల్లులను మా దగ్గర ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే మేము ఊకోవాలనా? కడుపు కాలుతున్నది, మాకు కూడా కడుపు కాలుతున్నది. నువ్వు చాలా సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతున్నావు కదా. మేము ఒక్కొక్క మెసేజ్ మీ 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 తల్లి ఉన్నదా, ఆయన మదర్ ఉందా, బతికి ఉందా? మీ మదర్ దగ్గరకు వస్తాం బైసాబ్, మేము దండం పెట్టి చూపిస్తాం. మేము ఇగో నీ కొడుకు పెట్టినటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నీ జన సైనికులు ఏ భాష మాట్లాడుతున్నారో మీ అమ్మ ఎట్లా చెప్తుందో అట్లా ఇందాం, చూద్దాం. మీ అమ్మ చెప్పుతో నిన్ను కొడుతుంది ఫస్ట్. వీళ్ళేమో ఖాళీ ఫోటోలు కొట్టిరు కావచ్చు, నిన్ను కొడుతుంది ఆ భాష కనుక విని ఆ మాటలు మాట్లాడితే. ఒక ఆడపిల్ల, ఆడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళను నువ్వు సనాతన ధర్మం అని చెప్తున్నావు కదా. నీకేం విలువ లేనట్టునే ఆడోళ్ళు అంటే నీ గౌరవం లేదు కావచ్చు, కానీ మా ఇంట్లో అందరు ఉన్నారు. వాళ్ళను ఏ ప్రాంతం ఆడోళ్ళైనా కానీ ఆ మాటలు ఆ మెసేజ్లు కనుక వినేది ఉంటే చెప్పులు తీసుకొని కొడతారు వాళ్ళని. మీ వదిన దగ్గర పోయి కూర్చుందాం, మీ చిన్న వదిన దగ్గర కూర్చుందాం, నాగబాబు భార్య దగ్గర కూర్చుందాం. ఎవరి దగ్గర వాళ్ళు ఎవరి దగ్గర చెప్తో వాళ్ళ దగ్గర లేదు. రామ్ చరణ్ భార్య దగ్గర కూర్చుందాం, అది కరెక్టా? అది సభ్య సమాజం మెచ్చేటువంటి మెసేజ్లా? నీ ఓళ్ళను ఫస్ట్ నువ్వు కట్టడి చేసుకో. నీ ఓళ్ళు ఏం మెసేజ్లు ఉండా కొడుకులను మాట్లాడతారా తెలంగాణ మేధావులను? అంతకు ముందు కూర్చున్నప్పుడు నీ భాష ఏంటిది మరి? నీకు అంత సంస్కారం ఉంటే నువ్వు చెప్పాలి కదా. క్రాంతి దల్గా పృథ్వీరాజ్ కానీ మేము కానీ ఏం మాట్లాడలే. నేను చెప్పిన చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అంటే నీ సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం ప్రకారంగా కూడా గురువుల చెప్పులు ఏంది సేవ చేస్తే ఆ సేవల సౌమ్యత వస్తుంది. విజ్ఞానం వాళ్ళకున్న విజ్ఞానం నీకు ట్రాన్స్ఫర్ అవుతుందని ఒక నానుడి, ఒక నమ్మకంతో ఆ సేవ చేస్తే గురువు ప్రసన్నమై ఇంకా నీకు విజ్ఞానం ఎక్కువిస్తాడనే భావనతో మాట్లాడిన నేను, అంతే కానీ నిన్ను ఇంకా వేరే భాషలు ఎవరు మాట్లాడలేదు కదా. కానీ నీ సైన్యము ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా, నేనందరూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సినిమా ఊళ్ళకు కావచ్చు, రాజకీయ పక్ష నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.